సో, మైండ్‌ఫుల్‌నెస్ అంటే మనం విని ఉంటాం అప్పుడప్పుడు. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏంటి? ఏం చేస్తున్నామో మైండ్ అక్కడ పెట్టుకోవడం. మనం ప్రెజెంట్‌లో మన చెయ్యి ఏం చేస్తోందో మన మైండ్ ఫుల్‌గా అక్కడ ఉండడం. సో, మనం ఎక్కడున్నా, ఏం చేస్తూ ఉన్నా, ఇప్పటి వరకు మనము ఎక్కడున్నా, ఏం చేస్తూ ఉన్నా మైండ్ అక్కడ ఉండడం అని విన్నాం. ఈ స్పీచ్‌లో నేను కొత్తగా విన్నది ఏమంటే, వినేటప్పుడు ఎటువంటి జడ్జ్‌మెంట్ లేకుండా కంప్లెయింట్ లేకుండా లేకపోతే వాళ్ళకెట్లా రిప్లై ఇవ్వాలి అనేది ఇవేమీ ఆలోచించకుండా కేవలం వినడం మైండ్‌ఫుల్‌నెస్ అని చెప్పారు. మామూలుగా మనం ఏదైనా వింటున్నప్పుడు దాన్ని విశ్లేషిస్తూ ఉంటాం. దానికి లింకులు వెతుకుతూ ఉంటాం. లేదా వాళ్ళకి రిప్లై ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే కంప్లెయింట్ మోడ్‌తో కంప్లెయింట్స్ చేసుకుంటూ వింటుంటాం. కానీ అవన్నీ కాకుండా ఉత్త వినడము మైండ్‌ఫుల్‌నెస్ అని మరి ఈ వీడియోలో వినడం జరిగింది. సో, మైండ్‌ఫుల్‌నెస్ అంటే ప్రకృతికి వెళ్ళాము, ఒక మొక్క దగ్గరికెళ్ళాము, ఆ మొక్కని చూస్తున్నాము. అంటే అది మైండ్‌ఫుల్‌నెస్ కాదు. ఎందుకంటే ప్రకృతిలోకెళ్తే ఆటోమేటిక్‌గా ప్రకృతి మనల్ని ప్రెజెంట్‌లోకి తీసుకొస్తుంది. అది ప్రకృతి యొక్క గొప్పతనం. అది కాకుండా మనం చేస్తున్న పని మీద ధ్యాస ఉంచడం మైండ్‌ఫుల్‌నెస్. మనం ఏం చేస్తున్నా కేవలం ఆ పని మీదనే ధ్యాస మైండ్‌ఫుల్‌నెస్. ఇది ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క క్షణం మనం ఆచరణలో పెట్టాలి. ప్రాక్టీస్ చేయాలి. ఇది మైండ్‌ఫుల్‌నెస్ అనేది నేచురల్‌గా వచ్చేది కాదు. మనసు పరిగెత్తడం అనేది సహజంగా ఉండేది. మనసు కోతిలాగా గెంతుతూ ఉంటది. అది సహజం. కానీ మైండ్‌ఫుల్‌నెస్ అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సింది. సహజానికి సహజంగా కాకుండా నిరంతరం ప్రెజెంట్‌లో ఉండడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ఒక స్త్రీకి లేదా ఇంకెవరికైనా మైండ్‌ఫుల్‌నెస్ ఎందుకు అవసరం? మనకెందుకు అంత ఇంపార్టెంట్ ఇది అంటే, మనము చాలా రోల్స్ చేస్తూ ఉంటాం. ఒక ఇంట్లో తల్లి రోలు, భార్య రోలు, ఇంటి పనుల రోలు, లేకపోతే జాబ్ చేస్తుంటే అది. ఇవన్నీ రోల్స్‌ని మనం ఆలోచించేస్తూ ఉంటాం. అన్ని రోల్స్ ఎక్కువ ఒకేసారి అన్ని రోల్స్ ఉండడం వలన ఒక రోల్ నుంచి ఒక రోల్‌కి, ఒక రోల్ నుంచి ఒక రోల్‌కి జంప్ అవుతూ ఉంటాం. అదే మైండ్‌ఫుల్‌నెస్ లో ఉంటే అది మనల్ని ప్రెజెంట్‌లోకి తీసుకొస్తుంది. మన బాడీతో కనెక్ట్‌గా ఉంచుతుంది. సో, మనం ఉదయాన్నే లేవగానే మనము ఫోను, ఫోను చూస్తూ ఉంటాం. కొందరికి ఫోను చూసే అలవాటుంటుంది. లేవగానే ఫోను చూస్తాం. అలా లేవగానే ఫోను చూడకుండా ఒక్క నిమిషం వెయిట్ చేసి, ఒక్క నిమిషం ధ్యానం చేసి ఆ రోజుని ప్రారంభిస్తే, అలా ఆలోచనలతో పరిగెత్తడం కాకుండా, మనం కరెక్ట్‌గా మైండ్‌ఫుల్‌గా స్టార్ట్ చేస్తాం. చూడండి పొద్దున లేవగానే మనకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనం అది ఎలా చేసేస్తాము? మెల్లమెల్లగా ఒక్కొక్క ఆలోచన అది ఇది మైండ్‌ఫుల్‌గా ఉండం. బ్రష్ చేయడానికెళ్తాం. అప్పుడే ఇంకా నెక్స్ట్ ఏమేమేం చేయాలనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. ప్లానింగ్ కావాలంటే ముందు కూర్చొని ఒక ప్లాన్ చేద్దాం. ఈరోజు ఏమేం చేయాలి? ఎట్లా కావాలంటే రాసుకుందాం ప్లాన్. ఎందుకంటే మనం రాసుకోకపోతే మళ్ళీ ఏమనుకున్నాం అని మళ్ళా మనం ప్రెజెంట్ మొమెంట్‌ని వదిలి మళ్ళా మనం భవిష్యత్తులోకెళ్ళాల్సి ఉంటుంది. వీలైతే రాసుకుందాం. ఏమేం చేయాలనుకుంటున్నాం ఈరోజు. ఇంక రాసేసుకున్నాం కదా! నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచన వద్దు. మరి అప్పుడు మనం బ్రష్ దగ్గర కేవలం బ్రష్ గురించి ఆలోచిద్దాం.
ఏం చేస్తున్నామో కేవలం ఆ పని మీదే ధ్యాస పెడతాం. సో, ఏం చేస్తున్నా, ఏం వింటున్నా, ఏ జడ్జిమెంట్ లేకుండా వినాలి. సో, మైండ్‌ఫుల్‌నెస్ వలన ధ్యానం బాగా కుదురుతుంది. సో, ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, కొత్తగా ధ్యానంలోకొచ్చాము అంటే ఆలోచనలొస్తున్నాయి అంటే ఓకే. ఎందుకంటే ఇన్నాళ్ళు మనసుని కంట్రోల్ చేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయలేదు. మనసుని ఒక శ్వాస మీదకి తీసుకురావడం అనేది మనం చేయలేదు కాబట్టి, మనము కళ్ళు మూసుకోగానే ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. అది సహజం. కొత్త వాళ్ళలో, కొత్తగా ధ్యానంకొచ్చిన వాళ్ళలో. అదే మనం 10 ఏళ్లయింది, 15 ఏళ్లయింది అయినా మనకు ఆలోచనలొస్తున్నాయి అంటే, మనము కళ్ళు తెరిచినప్పుడు మైండ్‌ఫుల్‌గా ఉండట్లేదు. ఒక పని చేస్తున్నాం, ఇంకొకటి ఆలోచిస్తున్నాం. ఆ పని దగ్గర ఉండట్లేదు. కాబట్టి కళ్ళు మూసుకోగానే శ్వాస దగ్గరికి మనసు రాదు. కళ్ళు మూసుకొని మనసు ఇంకొక చోటికెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక చోట ఉంచడం అలవాటు చేయలేదు. ఒకటి చేస్తుంటాం, ఇంకొకటి దగ్గరికెళ్ళడం అలవాటయిపోయింది. సో, రోజంతా ఎప్పుడైతే మనము మైండ్‌ఫుల్‌గా ఉంటామో, అప్పుడు ధ్యానంలో శ్వాస దగ్గర మనసు తొందరగా వచ్చేస్తుంది. మనసు శూన్యం తొందరగా అవుతుంది. ఇంకోటి మనం ఏదైనా మాటలు వింటున్నప్పుడు, మాట్లాడేటప్పుడు అది సరిగ్గా వినలేదు. అంటే మైండ్‌ఫుల్‌గా వినలే. ఇంకోటి ఆలోచిస్తూ అది విన్నాం. మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? అది గుర్తొస్తుంది. క్లారిటీ కోసం గుర్తొస్తుంది. ఇంకోటి ధ్యానంలో మనకొచ్చే ఆలోచనలు అంటే గతం తాలూకు ఆలోచనలు ఏదైనా జరిగిన మాటలు అదైనా ఎందుకొస్తాయంటే, ఆ టాపిక్ ఎండ్ చేయడానికి. అది మనం అక్కడ అసంపూర్ణంగా, ఇన్‌కంప్లీట్‌గా వదిలేసుంటాం. అది కంప్లీట్ చేయడానికి అది మనకు గుర్తొస్తుంది. అది ఎండ్‌కి తీసుకురావడానికి. ఒక టాపిక్ ఒక ఎండింగ్ కోసం, ఆ టాపిక్ మీద క్లారిటీ కోసం ఆ ఆలోచన మనకు ధ్యాన సమయంలో గుర్తొస్తుంది. అదొకటైతే. ఇంకొకటి మనకు ఆలోచన ఎందుకొస్తాయంటే మనం మైండ్‌ఫుల్‌గా ఉండట్లేదు మిగతా సమయాల్లో. అందుకే కళ్ళు మూసుకోగానే శ్వాస మీద ధ్యాస అన్నా మనకు అటు ఇటు ఆలోచనలు పోతున్నాయి. ఎందుకంటే మనం కళ్ళు తెరిచి అటు ఇటు వెళ్తున్నాం. ఒక దాని మీద మనం ఉంచట్లేదు. అదే కళ్ళు మూసినప్పుడు మనసు ఒక దాని మీద ఉండట్లేదు. శ్వాస మీద ఉండట్లేదు. అట్లా ఉండాలి అంటే కళ్ళు తెరిచినప్పుడు మనం నిరంతరం ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనం మైండ్‌ఫుల్‌గా లేమో, రైల్వే స్టేషన్‌కెళ్ళాము. ఒకరు మనం పరధ్యాసలో ఉన్నాము. ఒకరు మన సామాన్లు ఎత్తుకుపోతారు. కళ్ళు మూసుకొని మనం ఆలోచించినప్పుడు మనకు తెలుస్తుంది. అరే! నేనిక్కడ పరధ్యాసలో ఉన్నాను అని. సో, మనము నిరంతరం ఈ కళ్ళు తెరిచున్నంత సేపు ఈ మైండ్‌ఫుల్‌నెస్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ధ్యానంలో మనకు బాగా కుదురుతుంది. ధ్యానం యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వన్ పాయింట్ ఎట్ ఎ టైమ్. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడం, వినేటప్పుడు కేవలం వినడం. ఏం జడ్జిమెంట్ లేకుండా, అది ఇది ఆలోచించకుండా, పోల్చకుండా ఉత్త వినడం. చదివేటప్పుడు ఉత్త చదవడం. ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కేవలం దాని గురించి ఆలోచించడం. పని చేస్తున్నప్పుడు కేవలం పని గురించి. కుటుంబంతో ఉన్నప్పుడు కేవలం కుటుంబం గురించి. ఇవన్నీ చేస్తే ధ్యాన సమయంలో శ్వాసను గమనించడం, డీప్‌గా ధ్యానంలోకెళ్ళడం చాలా సులభం అయిపోతుంది. అలాగే ప్రెజెంట్‌లో ఉండడం అనేది మన యాంగ్జైటీ, టెన్షన్‌ని కూడా తగ్గిస్తుంది.
యాంగ్జైటీకి మూలం ఏంటంటే, మనం నెక్స్ట్ ఏం చేయాలన్నది ఇప్పుడు విపరీతంగా పైపైన ఆలోచించడం. సపోజ్ మన చేతికి ఒక పనొచ్చింది. ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి. ఒక ఫంక్షన్ చేయాలి. ఏదో ఒక చిన్న ధ్యాన కార్యక్రమం. సో, దాని గురించి మనం విపరీతంగా పైపైన ఆలోచించడం. వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి, ఇది తెద్దాం, అది తెద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇంకా అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది ఇట్లా ఆలోచిస్తూ ఉంటే అది ఆలోచనలు అవసరానికి మించి ఎక్కువ నంబర్ అయ్యే కొద్దీ యాంగ్జైటీ అనేదొస్తుంది. టెన్షన్ ఒస్తుంది. ప్రెజెంట్‌లో కామ్‌గా అదే నెమ్మదిగా, నెమ్మదిగా ఆలోచిస్తే అది యాంగ్జైటీకి దారి తీయదు. మనం ఏం చేస్తుంటామంటే వంట చేస్తూ ఉంటాము. ఇంక నెక్స్ట్ ఏం చేద్దాం? అది ఎట్లా ప్లాన్ చేద్దాం? ఎలా ప్లాన్ చేద్దాం? అని కొంచెం అది ఆలోచిస్తూ నంబర్ పెరిగిపోతుంది. ఆలోచనల నంబర్ పెరిగిపోతుంది. అప్పుడది యాంగ్జైటీకి అయిపోతుంది. మళ్ళీ అప్పుడు మనం కామ్ అవ్వాలంటే అబ్బా! టెన్షన్ పడిపోతున్నా, ధ్యానం జేసుకోవాలి, ఆలోచనలు పెరిగిపోయినాయి అనుకుంటాం. ఇది మనం మైండ్‌ఫుల్‌గా ఉంటే చేస్తున్న పని దగ్గర చేయడం. వంట దగ్గర కేవలం వంట గురించి ఆలోచించాలి. మనం ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు కూర్చొని నెమ్మదిగా ఆలోచించి ఇది అని రాసి పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేయాలి. వంట దగ్గర కేవలం వంట గురించి ఆలోచించాలి. ఏం చేస్తున్నా దాని మీదనే ఉండాలి. బ్రష్ చేస్తున్నప్పుడు కేవలం బ్రష్ మీద, ఏం చేస్తున్నా కేవలం ఆ పని మీద మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన అన మన శక్తి అనవసరంగా వృధా కాదు. ప్రెజెంట్‌లో ఉంటాం కాబట్టి బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉండి కాస్మిక్ ఎనర్జీ మనం ఏం చేస్తున్నా మనం లోపలికి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది నిరంతరం మనం ప్రాక్టీస్ చేస్తే మనం ధ్యానంలో ఇట్లా కళ్ళు మూసుకోగానే శ్వాస మీద ధ్యాస పెట్టాక తొందరగా మైండ్ ఎంప్టీ‌పోయి ఎక్కువ ఎనర్జీ తీసుకుంటాము. ఎంత ఎక్కువ ఎనర్జీ మన దగ్గర ఉంటే అంత జీవితంలో అంత క్లారిటీ. మళ్ళీ కొంతమంది ఇంకొక పాయింట్ ఇక్కడ మేడం ఏం చెప్పారంటే ప్రెజెంట్‌లో ప్రెజెంట్‌లోనే ఉన్నారా మనం మనల్ని మనం ఎంత ప్రెజెంట్‌లో ఉన్నాం చెక్ చేసుకోవాలి. కొంతమంది ఎంప్టీనెస్‌లో కూడా ఏం ఏం ఆలోచిస్తున్నామంటే ఏం లేదు. అట్లా శూన్యంలో కూడా కోల్పోతూ ఉంటారు. సో, ప్రెజెంట్ పని మీద ధ్యాస పెట్టడం మైండ్‌ఫుల్‌నెస్. మనకు దీని వల్ల చాలా లాభాలున్నాయి.